ఓకే. సో ముందుగా టాలీ ఓపెన్ చేసి కంపెనీ ఒకటి క్రియేట్ చేద్దామండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, ఆల్ట్ F1, తర్వాత క్రియేట్ ఏ కంపెనీ, అమర్ అని పెట్టేద్దాం. అమర్ టెక్స్టైల్స్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ యాక్సెప్ట్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే F11 ఫీచర్స్కి వెళ్ళి స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్లో మనం ఈ ఆప్షన్స్ని ఎస్ చేస్తాం. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్, మనకి తెలిసిందే ఇది. ఓకే అండి, యాక్సెప్ట్ చేసేద్దాం. ఇక్కడైతే ఇంకొక ఆప్షన్ కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే మీకు గూడ్స్ రిటర్న్ బై అంజాద్ అనుకో అని ఒకటే ఉంది రిటర్న్ అనేది. అంతే అండి, రిటర్న్స్ అనేది మనకి ఒకటే ఎంట్రీ ఉన్నది. సో అయినా సరే ఒకటి ఉన్నా ఎన్నున్నా మనం రిటర్న్ అనేది అయితే ఓపెన్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ కోసం మళ్ళీ F11 ఫీచర్స్ లోనే ఈసారి అకౌంటింగ్ ఫీచర్స్ లో ఉంటుంది ఆప్షన్. ఇది మామూలు స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ అనేది GST కోసం ఇచ్చేస్తాం, అది వేరు. అంటే ఈ సమ్లో రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి మనం రిటర్న్స్ కూడా ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే అకౌంటింగ్ ఫీచర్కి వెళ్తాం. F11 లో అకౌంటింగ్ ఫీచర్స్ లో ఇక్కడ ఉంటాయి చూడండి, యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అని ఈ సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ మూడింటిని ఎస్ చేసుకుంటాం. 1, 2, 3 ఈ 3 ఆప్షన్స్. యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. మూడు ఆప్షన్స్ ని కూడా ఎస్ చేసి యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్. ఇప్పుడు అలా చేస్తే మీకు ఏమవుతుందంటే అకౌంటింగ్ ఓచర్స్ లోనే మనకి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అనే ఆప్షన్స్ వస్తాయండి. ఈ ఆప్షన్స్ ఇప్పుడు దాకా మనకు రాలేదు. కంట్రోల్ F9 కంట్రోల్ F8 అని షార్ట్ కట్స్ అంతకు ముందు రాసాం మనం. కంట్రోల్ F9 కంట్రోల్ F8 డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ F8. సో వాటికి కూడా GST అనేది అయితే అప్లై చేసుకోవాలి. కంట్రోల్ F9 కంట్రోల్ F8 కూడాను. సో అది ఎలా అనేది అయితే చూద్దాం ఒకసారి. ఓకే అండి, అయితే నేను మనకి గూడ్స్ రిటర్న్ బై అంజాద్ అనుకో ఉంది. అసలు అంజాద్ అనుకో ఫస్ట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది మనకి 5th పాయింట్లో. సో అంజాద్ అనుకో అని వచ్చింది. అంటే అంజాద్కి సేల్స్ చేసాం కాబట్టి ఈ రిటర్న్స్ ఏమవుతాయంటే సేల్స్ రిటర్న్స్ అవుతాయి. అంటే సేల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేస్తే సేల్స్ రిటర్న్స్ అవుతాయి. సో సేల్స్ చేసినప్పుడు మనం ఏం పెట్టాం? ఓచరు F8 పెట్టాం. ఇప్పుడు ఈ సేల్స్ రిటర్న్స్ అంటే మనం ఏంటంటే నేమ్ చూసుకోవాలి. ఆ నేమ్స్ని బట్టే చెప్పగలం మనం. ఇది F8 అయితే ఇది ఏమవుతుంది? కంట్రోల్ F8 అవుతుంది. అంటే రిటర్న్ లో ఉంటే కంట్రోల్ F8, అదే కంట్రోల్ పట్టుకొని F8 కానీ F9 కానీ. పర్చేజ్ అయితే F9, రిటర్న్ లో ఉంటే కంట్రోల్ F9. అంతే తేడా, రిమైనింగ్ అంతా సేమ్. సో ఇప్పుడు ఇది ఎక్కడ చేయాలంటే మనం కంట్రోల్ F9 లో చేయాలి. ఇది కంట్రోల్ F8 ఇది F8 అండి. ఇది F8 అంతకు ముందు చేసినట్టే F8 ఇది. ఇప్పుడు ఇది ఎక్కడ చేస్తామంటే కంట్రోల్ F8 చేస్తాం. కంట్రోల్ F8. రిటర్న్స్ అండి. అంటే కంట్రోల్ F8 అంటే ఏమొస్తుంది? క్రెడిట్ నోట్ వస్తుంది. క్రెడిట్ నోట్ అండి కంట్రోల్ F8 అంటే. కంట్రోల్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అండి కంట్రోల్ F8. అంతే అండి. F8 అంటే సేల్స్ కదండి, మరి క్రెడిట్ నోట్ అంటే వస్తారా?
ఇదే అండి కంట్రోల్ F8. ఇది F8. F8 F8 అండి, సేల్స్ అండి. ఇది క్రెడిట్ నోట్ అండి. క్రెడిట్ నోట్ ఉండదు, ఉండదు. కంట్రోల్ F8 క్రెడిట్ నోట్ అండి. సో ఈ రెండు చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ షర్ట్స్, ట్రౌజర్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నిటికి గ్రూప్ అనేది కామన్ గా ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ రెడీమేడ్ అనో ఏదో పెట్టేసుకోవచ్చు గ్రూప్. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్, సేల్స్ ఒకటి చేస్తున్నాను నేను. సేల్స్ అకౌంట్స్ అప్లికేబుల్, మళ్ళీ జిఎస్టీ అనేది ఎస్ చేసి ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్. సో జిఎస్టీ అనేది ఎంత రాసుకున్నాం మనం? 12% రాసాం కాబట్టి 12% వేస్తున్నాను. ఇంకా అంజాద్ అండ్ కో సండ్రీ డెటార్స్, బిల్ బై బిల్ అనేది ఎస్, యాక్సెప్ట్. ఇప్పుడు ఇవి చేద్దామండి. టీషర్ట్ లో అవి దీనికి సంబంధించిన ఐటమ్స్ చేస్తున్నాను. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చేస్తాం ఈసారి. స్టాక్ గ్రూప్స్, క్రియేట్, రెడీమేడ్, క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్ యాడెడ్ ఎస్, జిఎస్టీ డీటెయిల్స్ నో, యూనిట్స్ ఆఫ్ మెజర్, నెంబర్స్ కాబట్టి నెంబర్స్, ఇక్కడ కూడా నెంబర్స్ తీసుకుంటాం, యాక్సెప్ట్. స్టాక్ ఐటమ్స్, క్రియేట్. సో ఐటమ్స్ 20 నెంబర్స్, 40 ఇంచెస్ టీ షర్ట్స్, 40 ఇంచెస్ షర్ట్స్ ఎన్ని తీసుకున్నాం? 20 తీసుకున్నాం. అంటే ఇవి కొనేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 40 షర్ట్స్, అలాగే క్యాజువల్ షర్ట్స్, 32 ఇంచెస్ ట్రౌజర్స్, 34 ఇంచెస్ ట్రౌజర్స్, ఇవి ఐటమ్స్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 40 షర్ట్స్ అని పెడుతున్నాను. లేదా 40 ఇంచ్ కావాలంటే ఇలాగ డబుల్ కొటేషన్స్ లో ఉంటాయి, ఇవి షిఫ్ట్ పట్టుకొని నొక్కాలి. లేదంటే నార్మల్గా ఇచ్చేసినా పర్లేదు. 40 షర్ట్స్, రెడీమేడ్, నెంబర్స్, అప్లికేబుల్ ఎస్, ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్ 12%. ఇదంతా కామన్, మనం నిన్న చేసుకున్నట్టే. తర్వాత క్యాజువల్ షర్ట్స్, తర్వాత 32 ఇంచ్ ట్రౌజర్స్, 32 ఇంచ్ నెక్స్ట్ 34 ఇంచ్ ట్రౌజర్స్, 34 ఇంచ్ ట్రౌజర్స్. ఇంక రెడీమేడ్ అండి, ఒకటే గ్రూప్ చేసుకున్నాం కాబట్టి. ఇంక 2-3 ఉండుంటే ఆలోచించాలి, ఒకటే చేసాం కాబట్టి చేసేసాం. సో ఓకే, ఇలా చేసాం మనం. ఇప్పుడు ఓచర్స్ వేస్తానండి నేను. అయితే ఓచర్స్ కూడా నేను వేసేది ఏంటంటే అంజాద్ అనుకో ఓచరు, అలాగే రిటర్న్ ఇచ్చాం కాబట్టి ఆ రిటర్న్ ఇచ్చిన ఓచరు. అంటే నేను 5th పాయింట్ 7th పాయింట్ చేస్తున్నాను నేను, మిగతా అంతా కామన్. సోల్డ్ గూడ్స్ టు అంజాద్ అనుకో అని ఉన్నది. సో ఇది చేద్దాం ఇప్పుడు. సేల్స్ కాబట్టి F8 అంజాద్ అనుకో, ఇది డైరెక్ట్ గా యాక్సెప్ట్ ఇచ్చేద్దాం. సేల్స్ 40 షర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 20, 325 రూపీస్. స్పేస్ 40 షర్ట్స్ 20 ఉన్నాయి, 325 రూపీస్. తర్వాత క్యాజువల్ షర్ట్స్ 10 ఉన్నాయి, 415. క్యాజువల్ షర్ట్స్ 10 ఉన్నాయి, 415. 32 ఇంచ్ ట్రౌజర్స్ 25, 600 ఈచ్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చినప్పటికి 34 ట్రౌజర్స్ 25 ఉన్నాయి, 625.
ఒక లైన్ మళ్ళీ కిందకు వచ్చి ఓకే మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్స్ చేయలేదండి. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్కి వెళ్ళి చేయొచ్చు, ఒక పద్ధతి అది. అయితే లెడ్జర్స్ చేయలేదు, మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఎస్కేప్ కొడితే ఈ స్క్రీన్ అంతా మనకి క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. దానికోసం ఏంటంటే ఇక్కడి నుంచే మనం లెడ్జర్స్ చేయడానికి షార్ట్ కట్ ఉంటుంది. ఆల్ట్ సి అని కొట్టగానే మీకు ఇక్కడి నుంచే లెడ్జర్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఓచర్ లో ఉండగా ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఆల్ట్ సి అని షార్ట్ కట్ ఇస్తే మనం చూడండి స్పేస్ నొక్కాము. ఇక్కడ నాకు లెడ్జర్ చేయలేదని ఇప్పుడే ఐడియా వచ్చింది, ఎందుకంటే నేను చేయలేదు అంతకు ముందు. సో లెడ్జర్ కావాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది కదా, ఇవన్నీ మళ్ళీ డబుల్ టైం అయిపోద్ది మళ్ళీ ఎంటర్ చేయడం. సో దీనికోసం ఇక్కడి నుంచే మనం ఆల్ట్ సి కొడితే లెడ్జర్ క్రియేషన్ సెకండరీ అనే ఆప్షన్ అయితే వచ్చింది. లెడ్జర్స్ నార్మల్ గా క్రియేట్ చేసేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే క్రియేట్ చేశారో అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ డిస్ప్లే అనే దానికి ఇది యాడ్ అయిపోద్ది. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎక్కడి నుంచే చేసేసుకోవచ్చు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే స్క్రీన్ వేస్ట్ చేసి మళ్ళీ వర్క్ పాడవకుండా ఇది షార్ట్ కట్. ఇది 12% లో సగం 6%. చూడండి వెంటనే వచ్చింది మనకి, స్క్రీన్ పోలేదు, వర్క్ పాడవలేదు. మళ్ళీ ఆల్ట్ సి కొట్టి ఎస్జిఎస్టీ. సో ఇలా ఆల్ట్ సి అనే షార్ట్ కట్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఓకే 6% మళ్ళీ యాడ్ అయిపోయింది. ఓకేనండి. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు సేల్స్ చేసాం, ఓకే. మరి ఇప్పుడు రిటర్న్స్ వేయాలి. కంట్రోల్ F8 అంటే సేల్స్ రిటర్న్స్. దానికోసం మీరు కంట్రోల్ F8 అనే కీ తీసుకోవాలి, అంటే క్రెడిట్ నోట్. సో ఏది ఉండదు తేడా, ఇక్కడ క్రెడిట్ నోట్ అని మారుతుంది. సేల్ చేసినప్పుడు సేల్ వచ్చింది, క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు క్రెడిట్ నోట్ వస్తుంది. మిగతాదంతా ప్రాసెస్ సేమ్. అయితే ఇక్కడ పార్టీ నేమ్ సరే ఒకటే ఉంది మన దగ్గర, అంజాదే తీసుకుంటాము. లెడ్జర్స్ సేల్ లెడ్జర్. అంటే మీకు ఏమన్నా వేరే లెడ్జర్స్ ఉండుంటే ఇక్కడ వచ్చేవి. అంటే సేల్స్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. క్యాపిటల్ అకౌంట్, అలాగే ఏదో బ్యాంక్ అకౌంట్, తర్వాత కొన్ని లెడ్జర్స్ ఏవో నేను క్రియేట్ చేస్తున్నాను జనరల్ గా. పర్చేజ్, రవి మార్కెటింగ్, ఇలా రవి మార్కెటింగ్, సండ్రీ క్రెడిటార్స్, తర్వాత కృష్ణ అనుకో, సండ్రీ డేటార్స్, ఇలా కొన్ని లెడ్జర్స్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్ లో మీరు క్రెడిట్ నోట్ లోనే ఉన్నారు కదా, చూడండి ఇక్కడ పార్టీ నేమ్ మనం ఏం తీసుకుంటాం, మనం ఇచ్చిన సమ్మును బట్టి అంజాద్ అనుకో తీసుకుంటాం. అంజాద్ అనుకో, ఇది యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ సేల్స్ అనేది సో సేల్స్ అనేది తీసుకున్నాం. క్రెడిట్ నోట్ లో ఉంటున్నాం మనం. సో ఇది చెయ్యాలి. ఇప్పుడు 5 షర్ట్స్, 5 నెంబర్స్, 40 ఇంచెస్ షర్ట్ లో మనకి బ్యాక్ వచ్చేసినాయి. రిటర్న్స్ అంటే వెనక్కి వచ్చేసినాయి. సేల్ చేసినవి అది ఏదో సైజులు సరిపోకపోవడమో డ్యామేజ్ అవడం వల్ల రిటర్న్ వచ్చేస్తాయి. సో అది ఇక్కడ రిటర్న్ చేయాల్సింది. సో తీసుకుందామండి. ఏమున్నాయి, 40 ఇంచెస్ షర్ట్స్ 5, 40 ఇంచెస్ షర్ట్స్ 5 వెనక్కి వచ్చేస్తున్నాయి. అయితే రేట్ మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతకు ముందు సేల్ చేసినప్పుడు ఏ రేట్ ఉందో రిటర్న్ చేసినప్పుడు కూడా అదే రేట్ వస్తుంది, మళ్ళీ రేట్ చేంజ్ అవుతుంది కదా. సో కాబట్టి ఒకవేళ రేట్ ఏమన్నా మార్చిస్తే రాయండి, లేదు అంటే సేమ్ రేట్ ఉంచేస్తాం. తర్వాత 32 ట్రౌజర్స్ 5 నెంబర్స్, 600 ఈచ్. సో 600 వస్తుంది, మళ్ళీ మనం ఇచ్చేది ఏం లేదు. మళ్ళీ ఒక లైన్ కిందకు వచ్చి దీనికి కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేవి అప్లై చేయాలి. ఎందుకంటే సేల్ చేసినప్పుడు ఎలా అయితే మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది కలెక్ట్ చేసామో, రిటర్న్ చేసినప్పుడు కూడా అది తీసేస్తేనే రేట్ సమానంగా ఉంటుంది, లేదంటే రేట్ డిఫరెన్స్ వస్తుంది.
ప్రొవైడ్ జిఎస్టి డీటెయిల్స్. సో అంటే జిఎస్టి గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మనం ఇక్కడ ఇస్తాం. ఇది ఎస్ పెడితే ఇప్పుడు ఏంటిది సేల్ రేట్ అని ఇవ్వాలి, లేదంటే జస్ట్ నో పెట్టండి. అంటే ప్రాసెస్ ఏం మారదు మీకు, జస్ట్ ఇక్కడ కంట్రోల్ F8 రావడం వలన ఈ సమ్ కి ఏం జరుగుతుంది అంటే మీకు ఫస్ట్ లో మీకు డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎంటర్ చేయడానికి అవ్వదు. అప్పుడు F11 లోకి వచ్చి అకౌంటింగ్ ఫీచర్స్ లో మనకి యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అనే ఈ 3 ఆప్షన్స్ ఎస్ ఉంటాయి, అది చేసుకుంటే సరిపోతుంది మీకు. అంటే ఈ సమ్ స్పెషల్ గా ఏం మారింది అంటే ఇది ఒక్కటే మారింది, ఎందుకంటే రిటర్న్స్ అనేవి వచ్చినాయి కాబట్టి డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఒకటే, బట్ ఈ ఆన్సర్ అనేది చూడకండి, మీరు జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చేసి మీ ఆన్సర్ ఏంటనేది చేయండి. మిగతాదంతా ప్రాసెస్ అంతా సేమ్, ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ అవడం వలన 1 by 1 జాగ్రత్తగా స్లోగా ఎంటర్ చేసుకుంటూ రావాలి, అంతే తేడా.